కళంకిత మంత్రులను తొలగించాలని రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొనసాగిస్తున్నారు. దీనిపైన యాక్షన్ తీసుకోమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి వారికి చెప్పాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గడచిన 9 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వ భూములు కానీ, భూగర్భ ఖనిజ సంపద కానీ, అదే మరిగా SEZలు కానీ, అంతేకాకుండా ఇరిగేషన్ సాగునీరు ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క దాంట్లో అవినీతి విచ్చలవిడిగా చేయడం, అందులో కూడా నీకది నాకిది అనే విధంగా క్విడ్ ప్రోకో అగ్రిమెంట్ చేసుకోవడం, అదే మరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీస్లోకి పెద్ద ఎత్తున డబ్బులని తీసుకొచ్చి అవినీతి డబ్బులు పెట్టి ఆ కంపెనీలను డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు CBI ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఛార్జ్షీట్లు వేసి 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది, అవినీతి జరిగింది అని వాళ్ళు కూడా నిర్ధారించే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 173 కోట్ల రూపాయలని 173 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని అటాచ్ చేయడం, అవన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఏ కారణాలు తెలియదు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంత చురుగ్గా పనిచేస్తూ మిగిలిన ఆస్తుల్ని అటాచ్ చేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మేము ఈ విషయాలు చాలాసార్లు పోరాడుతున్నాం, అనేక పోరాటాలు చేశాం. క్షేత్రస్థాయిలో, అదే మరిగా శాసనసభల్లో, పార్లమెంట్లో అన్ని దిక్కులు కూడా మేము పోరాడుతూ ముందుకు పోయాం. అందుకని మేము ఒక పుస్తకం కూడా వేసాం. ఇది రాజా ఆఫ్ కరప్షన్ మిస్టర్ రాజశేఖర్ రెడ్డి. ఈ పుస్తకాన్ని మీరు చూస్తే ఒక తెలుగుదేశమే కాకుండా CPI, తెలుగుదేశం, CPI, TRS అందరూ కలిసి ఇందులో సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా ఈ పుస్తకాన్ని మేము వేసాం. అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే ఇంకొక బుక్ కూడా అప్పుడు కూడా మేము చెప్పాం. ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్, ది కంపెనీస్ యాక్ట్, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇవన్నీ కూడా వైలేట్ చేశారని చాలా స్పష్టంగా మేము ఆ పుస్తకంలో వేసి మేము అన్ని కూడా ఢిల్లీలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం, అందరికీ ఇచ్చాం. అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే మైనింగ్ మాఫియా, థ్రెట్ టు డెమోక్రసీ. ఎవరైతే మైనింగ్ మాఫియా ఉన్నారో ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు, కాబట్టి యాక్షన్ తీసుకోమని పుస్తకాన్ని వేసి ఢిల్లీలో అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే కాకుండా పార్లమెంట్లో రైజ్ చేశాం, అనేక విధాలుగా పోరాడాం. అదే మరిగా రాజశేఖర్ రెడ్డి పైన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాం. అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఆ రోజు మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పోరాడాం. ఆ తర్వాత మీరు చూస్తే ఇవన్నీ గవర్నర్కి అక్కడ ఇచ్చాం అనేక సార్లు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ హోమ్ మినిస్టర్కి ఇచ్చాం, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం, ఢిల్లీలో అన్ని పార్టీలకు ఇచ్చాం, ఎక్కడికక్కడ దేశ దృష్టికి తీసుకొచ్చాం. మేము చెప్పిన తర్వాత మీరు చూస్తే యాక్షన్ మాత్రం వీళ్ళు తీసుకోలేదు. సోనియా గాంధీ గారు పార్టీ ప్రెసిడెంట్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి చేసే అవినీతి కార్యక్రమాలకు ఒత్తాసు పలికే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. దానివల్ల ఆయన రెచ్చిపోయి ఇంకా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. ఇష్ట ప్రకారం ముందుకు పోయారు. దీనిపైన మీరు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక న్యూస్ ఛానల్ పెట్టడం, ఒక పేపర్ పెట్టడం, ఆ పేపర్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే ఆ న్యూస్ ఛానల్ కానీ అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, రాజకీయ పార్టీలు మాట్లాడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, మీడియా వాళ్ళు పబ్లిసైజ్ చేస్తే, మీడియా వారు ఏమన్నా రాస్తే లేకపోతే టీవీలో చూపిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ వేయడం,
కోర్టులో వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ వేసి వాళ్ళను కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే విధంగా, ఎంబరాస్మెంట్ కలిగించే విధంగా వాళ్ళ మీద చేయడం, కడాన సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన వ్యతిరేక వార్తలు రాయడం. ఈరోజు కూడా మీరు చూశారు, సిబిఐ పైన వార్తలు రాసే పరిస్థితి వచ్చింది. భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. అదే మరిగా మీరు చూస్తే ఈరోజు మైనింగ్ మాఫియా మొత్తం గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. కోల్గేట్ కావచ్చు, ఓబులాపురం కానీ, లేదంటే అన్ని కేసెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. కడాన బౌండరీస్ కూడా ఆంధ్రప్రదేశ్ బౌండరీస్ మైనింగ్ మాఫియా మార్చేసిన ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. సర్వే ఆఫ్ ఇండియా కూడా భయపడిపోయి ఆ పక్కకు కూడా పోలేని పరిస్థితి వచ్చింది. కడాన సుప్రీంకోర్టు ఎంపవర్మెంట్ కమిటీ ఓటేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మైనింగ్ మాఫియా పైన యాక్షన్ తీసుకుని మైన్స్ అన్ని క్యాన్సిల్ చేసి కడాన వాళ్ళంతా సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్ట్ చేసి మీరు బౌండరీస్ కూడా ఫిక్స్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్ర బౌండరీసే మైనింగ్ మాఫియా మార్చేస్తా ఉంటే రేపు దేశ బౌండరీస్ కూడా మార్చాలని చెప్పి ఎక్కడ నమ్మకం ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు పేపర్లు ఇవన్నీ పెట్టి ఒక మాఫియాల కింద తయారై థ్రెటన్ చేసే పరిస్థితి వచ్చారు. దీనిపైన మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, హైకోర్టులో సిబిఐ ఆర్డర్ వేయడం, అంత దానికంటే కూడా ముందు ఇంకొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, మోపిదేవి వెంకటరమణ మంత్రిని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఈ కేసెస్ అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీలో A5 కింద ధర్మాన ప్రసాదరావుని ఎస్టాబ్లిష్ చేశారు వ్యాన్పిక్ సిటీలో. A4 కింద దాల్మియాకి ఏదైతే మైనింగ్ ఇచ్చారో దాంట్లో సబితా ఇంద్రారెడ్డి, ఆవిడ హోంశాఖ మంత్రి, హోంశాఖ మంత్రిని అక్యూజ్డ్ 4. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారని అడుగుతున్నాను. అదే మరిగా మిగిలిన మినిస్టర్స్ అందరినీ కూడా చూస్తే వాళ్ళే కూడా చాలా ఉన్నాయి. ఇవి వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏదో ఒక విధంగా మ్యూచువల్గా లాభం చేసుకోవడానికి వాళ్ళని కాపాడే దాంట్లో చాలా బిజీగా ఉన్నాడు. మంత్రులపైన యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు రాజీనామాలు చేస్తారు, ముఖ్యమంత్రి యాక్ట్ చేయడు. వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి పిలిపించి మీరు రాజీనామా చేయొద్దంటాడు. అదే మరిగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని సిబిఐ అడుగుతారు, ముఖ్యమంత్రి దాన్ని క్యాబినెట్లో పెట్టి నాట్ టు ప్రాసిక్యూట్ అని ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని చెప్పి గవర్నర్కి రికమెండ్ చేస్తాడు. గవర్నర్ దాన్ని తిరిగి పంపిస్తారు. దానిపైన ఇంతవరకు యాక్షన్ లేదు. సిబిఐ ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ దేశంలో కోర్టుకు పోయి గవర్నమెంట్ మాకు సహకరించలేదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సాక్షాత్తు సిబిఐనే ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి, కనీసం సహకరించలేదని ఇప్పుడు ఈ మినిస్టర్స్ అందరినీ పిలిపించి సిబిఐ ఇంట్రాగేట్ చేశారు. చాలా స్కాండల్స్లో, చాలా కుంభకోణాల్లో, స్కామ్స్లో ఈ మంత్రులను పిలిపించి సిబిఐ మొత్తం ఇంట్రాగేట్ చేసే పరిస్థితి వచ్చింది. అదే మరి ఒక మంత్రి పారసారథి ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఆయన ముద్దాయి. కన్విక్షన్ వచ్చింది కోర్టులో, ఫైన్ వేశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక కన్విక్టెడ్ మినిస్టర్ ఫైన్ వేసిన మంత్రిగా కొనసాగే పరిస్థితి వచ్చింది. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడూ జరగలేదు. అదే మరిగా ఒక వ్యక్తి పి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కొన్ని జీవోల్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 26 జీవోలు ఛాలెంజ్ చేస్తూ వెళ్ళాడు. ఆ 26 జీవోలు ఛాలెంజ్ చేసినప్పుడు అందులో నోటీసు ధర్మాన ప్రసాదరావుకి, మోపిదేవి వెంకటరమణకి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీళ్ళకందరికీ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు ప్రజాధనాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఈయనే సుప్రీంకోర్టులో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజాధనాన్ని కాపాడాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. అలాంటిది వదిలిపెట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్లకు లీగల్ అసిస్టెన్స్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళందరికీ ఏ విధంగా మన ఆర్థిక సహాయం చేసి
అవినీతి పరుల్ని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చాడు. అవినీతికి ఒత్తాసు పలికే పరిస్థితి వచ్చాడు. మామూలుగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఓటు తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు, అవినీతి రహిత పరిపాలన ఇస్తానని, ఏమాత్రం కూడా భయం లేకుండా, లేకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్మోహమాటంగా పనిచేస్తానని ఓటు తీసుకున్న ముఖ్యమంత్రి ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి ఈ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కూడా వీలు లేదు. అదే మరి ఇటీవల ఒక కేసు మీరు చూస్తే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కామెంట్ చేసిన కామెంట్స్ మీరు చూస్తే, ది సుప్రీంకోర్టు on 9/5/2013 has stated that an economic offence having deep-rooted conspiracies and involving huge loss of public funds need to be viewed seriously and considered as a grave offence affecting the economy of the country as a whole and thereby posing serious threat to the financial health of the country. అంటే ఇంత స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చే కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి నేరాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మళ్ళా మీరు చూస్తే, అండ్ ఫర్దర్ స్టేటెడ్ దట్ ఎకనామిక్ అఫెన్సెస్ కాన్స్టిట్యూట్ ఏ క్లాస్ అపార్ట్ అండ్ నీడ్ టు బి విజిటెడ్ విత్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టు ది మ్యాటర్ ఆఫ్ బెయిల్. ఇలాంటి కేసులు డిఫరెంట్గా చూడాలి, ఇలాంటి కేసులు బెయిల్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ముఖ్యమంత్రి చాలా క్యాజువల్గా తీసుకునే పరిస్థితికి వచ్చాడు. సుప్రీంకోర్టులో ఇంత సీరియస్గా చెప్పిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి ఏమీ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో వచ్చారంటే చాలా దారుణం. అంటే ఒక అవినీతి పరుల్ని, అవినీతి మంత్రుల్ని ఓపెన్గా సపోర్ట్ చేసి మొత్తం రాష్ట్రంలో, దేశంలో అప్రతిష్ట పాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు మీరు చూస్తే, ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ ప్రొటెక్టింగ్ ది కరప్ట్ అండ్ టెయింటెడ్ మినిస్టర్స్ ఇన్ ది most democratic manner, thus betraying the constitutional responsibility of acting the fairness and fearlessness. The attitude of the Chief Minister is nothing but an endorsement of corruption by people in high places, which needs to be condemned by all. That is our demand. ఈ ముఖ్యమంత్రిని, ఈయన చేసిన పనుల్ని చాలా స్పష్టంగా మనం కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఇటీవల ఢిల్లీలో ఒకటి రైల్వే మినిస్టర్ వాళ్ళ బంధువులు డబ్బులు తీసుకున్నారని పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. రెండోది లా మినిస్టర్ ఏదైతే కోల్గేట్లో హార్ట్ ఆఫ్ ది రిపోర్ట్ని టింకర్ చేశారని, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ఫియర్ అయ్యారని సుప్రీంకోర్టు తప్పబట్టింది. ఈ రెంటు వల్ల ఆ ఇద్దరు మంత్రులు పార్లమెంట్లో ఎన్నోసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా చేయకుండా పార్లమెంట్ అవుతానే విధిలేని పరిస్థితిలో రాజీనామా చేయించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ దీంట్లో కేసులో ఛార్జ్ షీట్ వేసిన మంత్రులు, ముద్దాయిలు A4, A5 ఏ విధంగా కంటిన్యూ అవుతారని నేను అడుగుతున్నా. అదే మరి ఇంకొక మంత్రి కన్విక్షన్ అయ్యాడు, ఫైన్ వేశారు, ఆయన మంత్రిగా కొనసాగడానికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఇంకొక పక్కన 6 మంది మంత్రులకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. వాళ్ళు ఏ విధంగా మంత్రులుగా కొనసాగుతారనుకుంటున్నాను. వీళ్ళకి నైతిక విలువలు ఉన్నాయా, అసలు విలువలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది? హైకమాండ్ ఎందుకు మీరమేసాలు లెక్కేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫెయిల్ అయ్యారు, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ ఫెయిల్ అయినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈరోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది, అవినీతిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి 2 ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు, యాక్షన్ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకనే ఈరోజు మేము కాన్స్టిట్యూషనల్ హెడ్ని అప్రోచ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడ గవర్నర్కి చెప్పాం. గవర్నర్కి చెప్పి కూడా చాలా రోజులైంది. 13/5/2013లో మేము చెప్పాం. గవర్నర్ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఆయన కూడా ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా డిలే చేసే పరిస్థితి వచ్చింది. మౌనంగా ఉన్నారు. అది చూసిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసాం.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు స్పెసిఫిక్గా 2 డిమాండ్లు పెట్టాం. ఒక డిమాండ్ టెయింటెడ్ మినిస్టర్స్ అందరినీ డిస్మిస్ చేయమని గవర్నర్కి ఆదేశాలు ఇమ్మని. అదే మరిగా రెండోది, ఎవరైతే ముఖ్యమంత్రి లీగల్ అసిస్టెన్స్ కరప్ట్ మినిస్టర్ సుప్రీంకోర్టులో ఎక్స్టెండ్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేయమని. అదే మరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సిబిఐ ఉన్నాయి, ఇంకా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ ఏజెన్సీస్ అన్ని యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మౌనముద్ర వేశారు, యాక్ట్ చేయడం లేదు. అందుకనే మేము కోరింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు డైరెక్ట్ చేసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో అన్ని ఏజెన్సీస్ను కోఆర్డినేట్ చేసి తొందరగా చర్య చేపట్టి ప్రజాధనాన్ని కాపాడే విధంగా, అవినీతి పరులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరాం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. కోర్టులు యాక్ట్ చేస్తున్నాయి, ప్రభుత్వాలు యాక్ట్ చేయడం లేదు. కోర్టు యాక్ట్ చేసి ప్రభుత్వాలు యాక్ట్ చేయనప్పుడు మాకుండే రెమెడీ కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదే మరి రాష్ట్ర స్థాయిలో గవర్నర్, వీళ్ళిద్దరి దృష్టికి కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని డెమోక్రసీని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని, అదే మరిగా అవినీతి పరులని యాక్షన్ తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా డిమాండ్ చేశాం. ఇందులో మేము చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది, ఆర్థికంగా దెబ్బతినింది. అదే మరిగా ఉద్యోగాలు కానీ ఏ విషయాలు, అన్ని విషయాల్లో చాలా ఇబ్బంది వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆర్థిక నేరాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ బాధ్యత నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోలేరు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని. వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుని ఈ యొక్క అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక విలువలతో కూడిన రాజకీయాలు కానీ, ఆర్థిక నేరాలను పూర్తిగా కంట్రోల్ చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరాం.